హలో అందరికీ నమస్కారం అండి. సో అయితే మిర్చి విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అనే ఫీల్డ్ మీద అయితే మనం రావడం జరిగింది. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలోని అనేక గ్రామాల్లో మనం తిరగడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం చూసిన ఒకే చోట ఒక 15 నుండి 20 ఎకరాల్లో మిరప సాగు అయితే సాగు అవుతా ఉన్నది. సో ఈ ఏరియాలో మనకు మనకు ప్రతి సంవత్సరం పడే బెల్ట్ మాత్రమే ఇక్కడ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారీ వర్షాలు కారణంగా అయితే మనకు నిలవలైతే ఉండిపోయినవి. సో చూసుకోవచ్చు మనకు. అదేవిధంగా మొక్కలు మనకు ఈ విధంగా వడలిపోయి చనిపోయే ఆస్కారం అయితే ఎక్కువగా ఉన్నది. సో మీరు చూసుకోవచ్చు, అన్నీ మనకు ఈ ఏరియా మొత్తం మిరప తోటలతోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో మనకు కొన్ని ఏరియాలో అయితే తగ్గినవి. సో ఉన్న ఏరియాలో మాత్రం పర్టికులర్గా వేసే ఏరియా ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వేసే ఏరియాలో అది అక్కడ విస్తీర్ణం అయితే ఏమాత్రం తగ్గలేదు. తగ్గిస్తే ఒక 10 ఎకరాలు వేసే రైతు ఒక 2 ఎకరాలు అట్లా తగ్గించారు. మిగతా 8 ఎకరాలు యాస్టీజ్గా అయితే వేసుకోవడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ కట్గా అయితే చూపించడం జరుగుతుంది. మీకు మొత్తం విజువల్ని చూడండి. సో ఇవన్నీ మనకు మిరప తోటలు. ఇక్కడ నుండి మనకు ఎటు చూసినా మనకు మిరప తోటలతోనే ఉన్నవి. సో అయితే చాలా వరకు బెల్ట్ తగ్గింది అని అనుకున్నాం, కానీ కొన్ని ఏరియాలో అయితే పూర్తిగా తగ్గినాయి. ఈ కొన్ని ఏరియాలో అయితే ఇంకా మిరప తోటలు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా వేయని రైతులు కూడా వేస్తూ ఉన్నారు. వేసిన రైతులకైతే మాత్రం ఈ నీటి యొక్క నిల్వలు అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, మనం ఒకసారి జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు నీళ్లు ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉన్నాయో ఆ యొక్క ఏరియాలో అయితే మొక్కలైతే చనిపోతూ ఉన్నది. సో ఈ విధంగా అయితే మనం ఈ బిల్ట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు. మిగతా వీడియోస్ తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది.